హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఆయుర్వేద విధానంలో 35 సంవత్సరాలు అపార అనుభవం కలిగి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, రాక్ సాల్ట్ గురించి ఒక ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. సో సైంధవ లవణం, ఒకప్పుడు మన పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్నే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు మనం ఈ సాల్ట్, ఉప్పు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం, కానీ అసలు దీనికి ఒక ఫుల్ స్టాప్ లేకుండా పోయింది సార్. సో రాక్ సాల్ట్ గురించి ఉపయోగాలు ఏంటి, దాన్ని వాడడం వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటారు? సైంధవ లవణం, దీన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అదేవిధంగా ఇందుపు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. ఇంతకుముందే మీరు ప్రస్తావించినట్లు ఒక 30-40 సంవత్సరాల చరిత్ర మనం వెనుక వెళ్ళినట్లయితే మన పూర్వీకులందరూ వంటకాల తయారీలో, ఆహారం తయారీలో కూడా ఉప్పు వాడాల్సినటువంటి పరిస్థితుల్లో మరి సైంధవ లవణం వాడేటువంటి వాళ్ళు అనమాట. అందుకే వాళ్ళంత ఆరోగ్యంగా కూడా ఉండగలిగినారు. అంటే సైంధవ లవణం వాడడం కూడా వాళ్ళ ఆరోగ్యానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. మంచి ఆరోగ్యానికి ఇది కూడా ఒక కారణమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సైంధవ లవణము ఆహార పదార్థాల్లో, వంటకాల్లో తయారీలోనే వాడకమే కాకుండా ఔషధంగా కూడా అనేక జబ్బులకు పనిచేస్తుంది. లవణాలు అనేక రకాలు. సైంధవ లవణము, సవర్చ లవణము, బిడా లవణము, కాచ లవణము, ఈ విధంగా రకరకాల సముద్ర లవణము. సముద్ర లవణం అంటే ఉప్పు, మనం ప్రజెంట్ వాడేటువంటి ఉప్పు ఏదైతే ఉందో దాన్ని సముద్ర లవణం అంటారు. సముద్రంలో ఉన్నటువంటి నీటి ద్వారా తయారైనటువంటి ఉప్పు ఏదైతే ఉందో అది మనం వాడుతున్నాము. మన పూర్వీకులు భూమిలో ఉండేటువంటి గనుల్లో ఉండేటువంటి లవణాన్ని వాడేవాళ్ళు, సైంధవ లవణం అది. కాబట్టి ఇట్లా రకరకాల ఉప్పులు ఉన్నాయి. సో ఈ సైంధవ లవణము మరి ఔషధంగా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఉదాహరణకి ఈ జీర్ణాశయ రుగ్మతలు, అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, వాంతికి వచ్చినట్టు ఉండడము, ఆకలి కాకపోవడము, తీసుకున్నట్టు ఆహారం అరుగుదల సరిగ్గా లేకపోవడము, విరేచనం సరిగ్గా కాకపోవడము, ఇలాంటి జీర్ణాశయానికి సంబంధించిన రుగ్మతలు, నోట్లో నీళ్లు ఊడుతుండడము, ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఈ సైంధవ లవణం చూర్ణం ఒక 25 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 100 గ్రాములు, రెండింటిని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఆహారంలో, అంటే మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి భోంచేసేటప్పుడు 1 నుంచి 2 గ్రాముల పొడి మొదటి అన్నంలో కలుపుకొని కాస్త నెయ్యి వేసుకొని తీసుకుంటుండడం వల్ల ఆహార ఔషధంగా పనిచేసేసి ఎలాంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కానీ ఎలాంటి ఔషధాలు వాడుకోకుండా కేవలం దీనివల్లనే అనేక రకాలైన గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే పిల్లలు ఔషధాలు వాడుకోవాలంటే వాడుకోరు. చిన్నపిల్లల్లో ఇలాంటి జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాళ్ళకు కూడా మోషన్ సరిగ్గా కాకపోవడం, మోషన్ వాసన ఉండడము, అపానవాతం ఎక్కువ పోతుండడము, ఆకలి సరిగ్గా కాకపోవడము, పిల్లలకి ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. సో పిల్లలు కూడా ఇది వాడుకోవచ్చు. ఆహారంగా వాడతాం కాబట్టి రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. సో మెడిసిన్ అంటే వాళ్ళు వెనకడుగేస్తారు, బట్ ఇది కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది కాబట్టి మరి పిల్లలకు కాస్త పౌడర్ తగ్గిస్తే సరిపోతుంది. సో ఆహార పదార్థమే కాబట్టి కాస్త తక్కువైనా పర్లేదు. జనరల్ 1-2 గ్రాములు అయితే ఇంచుమించు అందరికీ సరిపోతుంది. అవసరాన్ని బట్టి ఆ డోస్ వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి 2 సార్లు వాడుకోవచ్చు, లేదా రోజు ఒక్కసారైనా సరిపోతుంది. ఓకే. సో నార్మల్ గా మనం ఈ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎక్కువ బీపీ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు. బట్ రాక్ సాల్ట్ విషయంలో ఏంటి సార్, సేమ్ ఉంటుందా? దీనివల్ల ఏమైనా ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రాబ్లం లేకుండా ఉండడం ఏమైనా ఉంటుందా? మితం హితం, ఏదైనా అతి సర్వత్రా వర్జయత్. ఏది ఎక్కువ తీసుకున్నప్పటికీ అనారోగ్యభూతంగా తయారవుతుంది. కానీ మిగతా ఉప్పులతో పోల్చుకుంటే రాక్ సాల్ట్ సైంధవ లవణం మేలు. ఎందుకంటే ఇందులో పొటాషియం కంటెంట్ బాగుంటుంది, ఇతర మినరల్స్ కూడా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది మంచిది. కాబట్టి ఈ పద్ధతిలో మరి ఆహారంగా వాడుకున్నా దీనివల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి, ఔషధంగా వాడుకోవడం వల్ల ఉపయోగపడతాయి. కాబట్టి ఉప్పు అనేది మన దేహానికి చాలా చాలా అవసరం. కాబట్టి మరి ఇంచుమించు ఉప్పు లేని పదార్థాలు, ఆకుకూరలు తీసుకోండి, కూరగాయలు తీసుకోండి, అంతో ఇంతో ప్రతి వాటిలో కూడా ఉప్పు ఉంటుంది. కానీ పరిమితి పెంచినటువంటి ఉప్పు వాడుకోవడం వల్లనే మనకి ఈ రోజు ఇన్ని రకాలైన అనారోగ్య సమస్యలు మనకు వస్తున్నాయి అనమాట. కాబట్టి అంటే మితంగా వాడుకోవడం వల్ల తప్పులేదండి. ఓకే. సో రాక్ సాల్ట్ వల్ల కూడా ఇప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? అదే రాక్ సాల్ట్ వల్ల జనరల్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువ, డోస్ ఎక్కువైనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఎగ్జాక్ట్లీ, డోస్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఎక్కువ ప్రమాణంలో వాడుకోవడం అంటే ఇప్పుడు దేహంలో నీటి శాతం పెరిగిపోతుంది, వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెయిట్ వస్తారు. అంతే కదండి. ఒక్క భాగం మన సాల్ట్ ఉంటే 80 భాగాలు నీళ్లు లాగేటువంటి
గుణం ఉంటుంది సాల్ట్కి. అంటే ఉప్పుతో పోల్చుకుంటే మరి ఇది కాస్త మేలు, కానీ అయినప్పటికీ ఇది కూడా ఎక్కువ తీసుకుంటే దీనివల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదురటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని రకాల కిడ్నీ సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, రక్తనాళాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరీ ఎక్కువగా డోసులో ఎక్కువ ప్రమాణంలో వాడితే ఆ పద్ధతిలో ఉంటుంది, కానీ మితంగా వాడుకోవడం వల్ల చాలా సేఫ్టీ ఉప్పు అండి, ఇది చాలా మంచిది. సరే, మరి ఇంకా రెండవ ప్రయోజనం ఏంటంటే, ఇప్పుడు జీర్ణాశయానికి సంబంధించిన రుగ్మతలకు చెప్పినాము. రెండవ ప్రయోజనం ఏంటంటే, కొంతమందికి ఏంటంటే వివిధ రకాల కారణాల రీత్యా మలము ప్రేవుల్లో ఉంటలుంటలు గట్టి పడేసేసి ఒక పట్టణం రాదనమాట, గట్టిగా ఉంటలుంటలు తయారైపోతుంది. మోషన్ మలబద్ధకం ఉండి 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 కొంతమందిలో ఎక్కువ శాతం మందిలో జరుగుతుంది. కొంతమందికి అడపదడప మోషన్ అవుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మోషన్ కాకపోవడం వల్ల కూడా లోపల మోషన్లో నీటి శాతం అంతా తగ్గిపోయేసేసి ప్రేగుల్లో గడ్డలు తయారైపోతుంది, ఒక పట్టణం రాదు. మరి అలాంటిది బాగా ఫ్రీగా లోపల చెడు పదార్థం అంతా బయటకు వెడిపోయేసేసి ప్రేగులు శుభ్రం కావాలంటే చాలా సింపుల్ రెమెడీ చెప్తాను చూడండి. ఒక 150 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. 150 ml గోరువెచ్చని నీళ్ళలో 2 నుంచి 2.5 గ్రాము సైంధవలవణం పొడి కలపాలి. సైంధవలవణం గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది, పొడి రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో 2 to 2.5 grams అంటే ½ టీ స్పూన్ పొడి కలిపేసేసి ఒక స్పూను స్వచ్ఛమైనటువంటి నెయ్యి, గేదె నెయ్యి కానీ ఆవు నెయ్యి కానీ కలిపేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి లిక్విడ్ తయారైపోతుంది, ఔషధం తయారైపోతుంది. దాన్ని ఒక డోస్గా తీసుకోవాలి. తీసుకొని మరి ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసేసి ప్రేవుల చలనం మొదలైపోతే మోషన్ వచ్చేట్లయితే మళ్ళీ మందు వాడక్కర్లేదు అనమాట, సరిపోతుంది. లేకపోతే ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో 150 ml గోరువెచ్చని నీళ్ళలో సైంధవలవణము అదేవిధంగా నెయ్యి కలిపేసి మళ్ళీ తీసుకోవాలి అవసరాన్ని బట్టి. సో ఈవెన్ సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత అతి కొద్ది సేపట్లోనే మ్యాక్సిమం 1 గంట లేదా గంటను లోపే ఎక్కువ శాతం మందిలో మీద 3-4 విరేచనాలు స్పీడ్గా అయిపోతాయండి. లోపల మొత్తం ట్రాక్ అంతా, ఈ డైజెస్టివ్ ట్రాక్ అంతా శుభ్రపడిపోతుంది. సో సమస్త రోగేషు అజీర్ణం కారణం స్మృతం అన్నట్లు అన్ని రోగాలకి మరి అజీర్ణం కారణం, అజీర్ణానికి కారణం ప్రేవులు. అదేవిధంగా ప్రేవులు శుభ్రంగా ఉంటే సమస్తమైన దేహం కూడా పరిశుభ్రంగా ఉంటుంది. సో గట్ బ్యాక్టీరియా ఉత్పత్తి అయింది అక్కడే కాబట్టి, అందులో సెకండ్ బ్రెయిన్ కూడా అదే కాబట్టి మనం ఆ బ్రెయిన్ని మనం క్లియర్గా ఉంచగలిగితే జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి జబ్బులు చాలా త్వరగా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ప్రేవులను ఈ పద్ధతిలో శుభ్రం చేసుకోవడం చాలా చాలా మంచిది. లేదంటే మరి అప్పుడప్పుడు కూడా కనీసం 3 మాసాలకు కానీ 4 మాసాలు కానీ మామూలు జనరల్గా మోషన్ బాగా అయ్యేటువంటి వాళ్ళకు కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో కనీసం 3 మాసాలు 4 మాసాలకు ఒకసారి సైంధవలవణం పద్ధతిలో వాడుకోవడం వల్ల అడపదడప వాళ్ళ ప్రేవుల్లో గోడలకు అంటుకున్నటువంటి మల పదార్థం ఏదైనా ఉన్నా అది కూడా దీర్ఘకాలంలో ఇతర అనేక రకాలైన జబ్బులకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విరేచనం ఫ్రీగా ఒక 3-4 సార్లు జాడించి కొట్టేటట్లు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇది తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే మన పూర్వకాలం మన పెద్దలు ఇదే పద్ధతిలో పాటించేవాడు అనమాట. అప్పుడప్పుడు విరేచనాన్ని అంటే వాళ్ళు ఆముదం వాడము, తర్వాత ఈ సైంధవలవణం వాడము, ఇట్లా రకరకాల సునామికి వాడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు. నేను చెప్పినటువంటి ఫార్ములా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, సో రాక్ సాల్ట్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.